ముందుకెళ్దాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుకుందాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆమెన్. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేసెను. దేవుడే తన వాక్యమును మనందరికీ ఆయనే వివరించి పంచిపెట్టునుగాక. ఆమెన్. ప్రభువునందున్న ప్రియమైన వారలారా, ఈ దినం ఆదివారం అనగా ప్రభు దినం. 6 దినములు కష్టపడి పని చేయవలెనన్నాడు దేవుడు. పని చేసుకోవడానికి 6 రోజులు ఇచ్చాడు. ఈరోజు దేవుని సన్నిధిలో చేరి దేవుని జ్ఞాపకం చేసుకుని దేవుణ్ణి ఆరాధించాల్సిన దినం ఇది. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నాం. మనలను ప్రేమించుచు ఎలా ఉండగా మనల్ని ప్రేమించాడో ప్రియులారా, అసలు మనిషి ఏమై ఉన్నాడు, ఎలాంటి స్థితిలో ఉన్నాడు, ఎలా ఉండగా ప్రేమించాడు. ఆదికాండం 6:12 మనం ఎరుగుదాం. దేవుడు భూలోకాన్ని చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను, సమస్త శరీరులు తమ మార్గములను చెరిపివేసుకుని ఉండిరి అని రాయబడింది. రోమపత్రిక 3:23 కూడా మనం ఎరుగుదాం. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోవచ్చున్నారని రాయబడింది. కనుక ఒక్క మనిషి కూడా లేడు, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడని గ్రంథం చెబుతుంది. అందరూ పాపం చేశారు, దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు అని రాయబడింది ఇక్కడ. ప్రభునందున్న ప్రియమైన వారలారా, ఈరోజు మనము రక్షించబడ్డామంటే ఎలా రక్షించబడ్డాం, ఎలా దేవుని పిల్లలమయ్యాం, ఎలా పరలోక రాజ్యానికి వారసులమయ్యాం, ఎలా అగ్నిగుండాన్ని నరకాన్ని తప్పించుకున్నాం, మనం జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాపకం చేసుకొని ఘనపరిచి దేవుణ్ణి ఆరాధించడానికే ఈ ప్రభు దినం మనకి ఇవ్వబడింది. కాబట్టి ఏ భేదం లేకుండా అందరూ పాపం చేశారు, పాపంలో ఉండగా ప్రేమించిన దేవుడు. యోహాను సువార్తలో మనం ఎరుగుదాం 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడని రాయబడింది. పాపులమై ఉండగా ప్రేమించాడు, శత్రువులమై ఉండగా ప్రేమించాడు, బలహీనులమై ఉండగా ప్రేమించాడు. మన పాపములను బట్టి, మన అపరాధాలను బట్టి మనము చచ్చిన వారమై ఉండగా మనల్ని ప్రేమించాడు. దేవుని ప్రేమది. అందుకే ఈ ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో మనలను ప్రేమించి ఏం చేశాడు ప్రియులారా? సృష్టిని అంతటినీ మాటతో చేశాడు, కానీ మనిషిని తన చేతులతో చేసుకున్నాడు. మనిషికి పాపక్షమాపణ కూడా మాటతో కలగలేదు. ఎలా కలిగింది? ఇక్కడేమని రాయబడింది? మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను కడిగిన వానికి విడిపించిన వానికి అనే అర్థాలు కనబడుతున్నాయి ఇక్కడ. మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి, మూల భాషలో కడిగిన వానికి. పాపాలు కడగబడాలి అంటే రక్తం చిందించబడాలి. హెబ్రీ పత్రిక చూద్దాం, చూడండి 9వ అధ్యాయం 22వ వచనం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 22వ వచనాన్ని మనం ఒకసారి చదువుదాం. మరియు ధర్మశాస్త్ర ప్రకారం సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడిననియు, రక్తము చిందించకుండా పాపక్షమాపణ కలగదనియు సామాన్యముగా చెప్పవచ్చును. ఏ భేదం లేకుండా ప్రతి మానవుడు పాపం చేశాడు. అసలు పాపం అంటే ఏంటి ప్రియులారా? నరహత్య చేస్తేనే పాపమా? వ్యభిచారం చేస్తేనే పాపమా? మన ఊహలో వచ్చే చెడు ఆలోచనలు కూడా పాపమే. మన తప్పుడు కోరికలు కూడా పాపమే. మన ఊహించే ఊహ కూడా పాపమే.
చెడిపోయినప్పుడు ఏదైనా పాపం. పడవను ముంచాలంటే సముద్రపు నీరే వెళ్లి పడాల్సిన అక్కర్లేదు. చిన్న రంధ్రం చాలు. సూది బెజ్జమంత, సూది మొనంత రంధ్రం చాలు. ఆ పడవ మునిగిపోగలదు. ఒక్క పాపం చాలు నరకం వెళ్ళాలంటే. కాబట్టి ప్రతి మానవుడు పాపం చేసిన వాడే. ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి పాపం చేసిన వాడే. ఆ పాపాన్ని బట్టి చనిపోతే భయంకరమైన అగ్నికి వెళ్ళాల్సిన వారం. రోమపత్రిక 6:23 పాపం వలన వచ్చు జీతం మరణం. ఈ లోకంలో కూలి పని చేసుకునే వారికి జీతం ఉంది, డబ్బు తీసుకుంటున్నాడు. నెల ఉద్యోగస్తునికి జీతం ఉంది, డబ్బు తీసుకుంటున్నాడు. పాపానికి కూడా ఒక జీతం ఉంది. అదేంటి ప్రియులారా? మరణం. ఇది రెండవ మరణం. ఇది నరకమనే అగ్నిగుండం. అక్కడికి వెళ్ళాల్సిన వారం మనమంతా. ఆయన ప్రేమ చూపి దేవాది దేవుడే విడిచిపెట్టకూడని భాగ్యాన్ని విడిచిపెట్టి మానవునిగా యేసుక్రీస్తు పేరట ఈ భూమినికొచ్చి మన కోసం తను రక్తము కార్చి మనల్ని కడగాలనుకున్నాడు. అందుకే ఇక్కడేమని వ్రాయబడి ఉన్నది? మానవుని పాపం కడగబడాలంటే ఏం కావాలి? ఇక్కడ చెప్తా ఉంది వాక్యం, రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలగదు అని రాయబడింది. మరి ఆ రక్తం ఎవరిది? ఆ రక్తం ఎవరిది అని రాయబడింది? హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం చూద్దాం చూడండి ఒకసారి. ఎలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యం. ఎడ్ల రక్తం, మేకల రక్తం, కోడెల రక్తం పాపాలు తీసేయలేదు. కాబట్టి వీటిని బలి ఇచ్చినా కూడా ఏమీ ఫలితం లేదు. ఎడ్ల యొక్క, మేకల యొక్కయు కోడెల యొక్క రక్తం పాపములు తీసివేయుట అసాధ్యము. అంటే ఏ రక్తము కూడా పాపాన్ని కడగలేదని, పాపాన్ని తీసివేయలేదని, అసాధ్యము అని బైబిల్ గ్రంథం చెబుతుంది. మరి ఎవరి రక్తం కావాలి? మొదటి పేతురు పత్రికకు రండి. 1వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుదాం చూడండి. 1:19 అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషం నిష్కలంకమును గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడితిరని మీరెరుగరా? ఎవరి రక్తం కావాలి ప్రియులారా? నిర్దోషమైన నిష్కలంకమైన గొర్రెపిల్ల. ఎవరి గొర్రెపిల్ల? యోహాను సువార్త 1:29 ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. యేసుక్రీస్తు వారిని గొర్రెపిల్లగా చూపిస్తా ఉంది దైవ గ్రంథం. లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. అమూల్యమైన రక్తం. ఇది అమూల్యమైన రక్తం. పాపము లేని పరిశుద్ధుడు. నా యందు పాపమున్నదని మీలో ఎవరు రుజువు చేయగలరు అని సవాల్ చేసిన పరిశుద్ధుడు ఆయన. పాపము లేనివాడు. అటువంటి ఆయన రక్తం కార్చాడు మన కోసం. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును. నిష్కలంకం అంటే కలంకము లేనిది. పాపం అంటనిది కలంకము లేనిది, నిర్దోషమైనది, నిష్కలంకమైనది. నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడితిరని మీరెరుగరా అని దేవుని లేఖనాలు ఇక్కడ సెలవిస్తూ ఉన్నాయి ప్రియులారా. కనుక ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుడు పాపం చేశాడు. ఆ పాపాన్ని బట్టి వచ్చే శిక్ష భయంకరమైన అగ్నిగుండం అది. ఆ పాప శిక్ష, ఆ నరక శిక్ష తప్పించబడాలంటే సర్ప సంతానమా, నరక శిక్ష మీరు ఎలా తప్పించుకుంటారని లేఖనం చెప్తుంది. ఆ నరక శిక్ష తప్పించబడాలంటే పరిశుద్ధుడే, దేవుడే దిగి వచ్చి రక్తం కార్చాలి. మరి 2000 సంవత్సరాలప్పుడు దేవుడే మానవునిగా యేసుక్రీస్తు పేరట పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకానికి వచ్చనని వ్రాయబడ్డ లేఖనం ప్రకారం ఆయన భూమి మీదకి వచ్చాడు.
నిండు యవ్వన కాలమందు సిలువకు అప్పగించబడ్డాడు. సిలువలో ఆయన ఎంతగానో శ్రమ పెట్టబడ్డాడు. వారు ఆయనను పట్టుకొని ఈడ్చుకొని వెళ్ళిరి అని రాయబడింది. నిందించారు, అవమానపరిచారు, దూషించారు, హేళన చేశారు, ముఖం మీద ముసుగేసి కొట్టారు. తల మీద ముళ్ళ కిరీటాన్ని దిగగొట్టినప్పుడు ఎంతో బాధను, వేదనను సహించాడు ఆయన. కొరడా దెబ్బల చేత ఆ శరీరం అంతా చీల్చబడతా ఉంటే ఆ బాధను భరించాడు. ఎవరి కోసం? నీ కోసం, నా కోసం, మనందరి కోసం, ప్రపంచ ప్రజల పాప క్షమాపణ కోసం. మోయలేని శిలువ భారాన్ని ఆయన మోసినట్లుగా చూస్తాం. భక్తులు ఏం చెప్తున్నారంటే ప్రియులారా, ఆ శిలువ 150 కేజీలు ఉంటుందని చెప్తా ఉన్నారు. 150 కేజీలు కలిగిన శిలువ అది అని చెప్తా ఉన్నారు. ఏది ఏమైనా మోయలేని భారమైన శిలువ ఆయన మోసినట్లుగా కనబడుతుంది. ప్రభునందున్న ప్రియమైన వారులారా, శిలువను మోయలేక ఆయన కింద పడ్డాడు. తిరిగి లేచి మరలా మోశాడు. 3 మేకుల మధ్య శిలువకేసి కొట్టబడ్డాడు. ఆయన చనిపోయినప్పుడు జరిగిన ఒక సంఘటన చూడండి. యోహాను సువార్త 19వ అధ్యాయము 34వ వచనం చదువుదాం చూడండి. యోహాను సువార్త 19వ అధ్యాయం 34వ వచనం. సైనికులలో ఒకడు ఈటెతో ఆయన ప్రక్కను పొడిచెను. వెంటనే రక్తమును నీళ్లును కారెను. యేసుక్రీస్తు వారు చనిపోయారా లేదా అని చూడడానికి సైనికుడు ఈటెతో పొడిచాడు. పొడిచినప్పుడు ఏం కారింది? రక్తమును నీరును కారెను అని రాయబడింది. రక్తం ఉంటే రక్తం వస్తుంది బయటికి. రక్తం అయిపోతే ఇక నీరు బయటికి వస్తుంది. ప్రభువునందున్న ప్రియమైన వారులారా, ఆయన శరీరములో రక్తం అనేదే లేకుండా అంతా కార్చాడు. అంతా రక్తమునంతా కార్చినట్టు రాయబడింది. సైనికుడు ఈటెతో కూర్చాడు. కూర్చున్నప్పుడు రక్తము నీరు గారింది. రక్తము లేదిక. రక్తము లేదు కాబట్టి నీరు బయటికి వస్తుంది. రక్తమంతా గార్చాడు. ఎందుకోసం గార్చాడు ప్రియులారా? రక్తము చిందించకపోతే పాపక్షమాపణ కలగదని. ఎడ్ల యొక్కయు, మేకల యొక్కయు, కోడల యొక్కయు రక్తము మనుషుల పాపాలు కడగలేదని, మనుషుల పాపాలను తీసివేయలేదని. అందుకే అమూల్యమైన రక్తం, నిర్దోషమైనది, నిష్కలంకమైనది, గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం. ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు, అంటే తగినవాడు. ఆయన తగినవాడు కాబట్టి మన పాపాలు కడిగాడు. మన పాపాలు కడుగుటకు కూడా తగినవాడు. మనల్ని క్షమించి పరలోకం ఇచ్చుటకు కూడా తగినవాడు అని లేఖనాలు చెబుతున్నాయి ప్రియులారా. కాబట్టి ప్రభునందున్న ప్రియమైన వారులారా, ఈ ప్రభు దినంలో మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలి? ఆనాడు శిష్యులు లూకాసు వార్త 24వ అధ్యాయంలో మర్చిపోయినారు. చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున మనిషి కుమారుడు లేస్తాడంటే మర్చిపోయారు. 10 మంది కుష్ఠరోగులు బాగైతే ఒక్కడొచ్చాడు కృతజ్ఞత కలిగి ప్రభువును గణపరచటానికి. ఆ 9 ఎక్కడా అన్నాడు. నన్ను జ్ఞాపకం చేసుకోండి అని చెబుతున్నాడు. మర్చిపోతే ఎలా? కాబట్టి ప్రభువునందున్న ప్రియమైన వారులారా, ఇక ఉదయకాలం మన జ్ఞాపకం చేసుకుంటే గనక దేవుడు మన కోసం ఏమై ఉన్నాడు? ఒకప్పుడు మనమంతా పాపం చేసిన వారు. పాపానికి వచ్చే శిక్ష భయంకరమైన అగ్నిగుండం. అగ్నిగుండం ఎలా ఉంటుంది ప్రియులారా? మత్తయి సువార్త 13వ అధ్యాయం 42, 50 వచనాలు చదివితే అక్కడ ఏడుపును పండ్లు గొరుకుటయు ఉండును అని రాయబడింది. నరకం అంటే ఆషామాషి కాదు. బగ్గు బగ్గున మండుచున్న మంటలు, అగ్ని ఆరదు, పురుగు చావని స్థలం అది. అగ్ని గంధకములతో మండే గుండం అది, మండుతున్న గుండం అది. అక్కడ పడిన మనిషికి ఏముంటుందంట? ఏడుపు. రెండోది, పండ్లు కొరుకుతారు దిక్కుదెలక. లూకాసు వార్త 16వ అధ్యాయంలో ఒక ధనవంతుని గురించి రాయబడింది.
ఈ అగ్ని జ్వాలలో నేను యాతన పడుచున్నాను. యాతన ఉంది, నరక యాతన ఉంది అక్కడ. 4వ మాట కూడా అక్కడనే చూస్తాం. దప్పిగొన్నాడు, లాజరు వేలికొన నీళ్ళు అడిగాడు. వేలికొనకి ఎన్ని నీళ్ళు వస్తాయి? నీరు దొరకని స్థలం అగ్నిగుండం. గొంతు ఎండిపోతుంది. ఈరోజు వాక్యం వింటున్న వారులారా, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 10వ వచనం, అక్కడ రాత్రింబగళ్ళు యుగ యుగములు బాధించబడతారు. యుగ యుగముల బాధ నరకంలో ఉంది. కాబట్టి అక్కడ ఏడుపు ఉంది, అక్కడ పండ్లు కొరుకుతారు, అక్కడ నీరు దొరకదు, అక్కడ యాతన ఉన్నది, అక్కడ బాధ ఉంది. అయితే దేవుడు మనకు పాపక్షమాపణనిచ్చి పరలోకం ఇచ్చిన పరలోకంలో ఏముంది? అక్కడ ఆకలి లేదు, అక్కడ దప్పిక లేదు, అక్కడ మరణం లేదు, దుఃఖమైనను ఏడుపైనను వేదన అయినను ఇక లేదు, నిత్య సంతోషం. రోమా 8:1. ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికే శిక్షా విధియు లేదు అని రాయబడింది. యేసుక్రీస్తు నా పాపముల కోసమే తన రక్తాన్ని గార్చాడు. తన రక్తమంతా గార్చాడు. ఆ కారిన రక్తంతో నా పాపాలు కడిగాడని. ఒకనాడు మనం పాప క్షమాపణ పొందుకొని రక్షించబడ్డాం. యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. కాబట్టి ప్రియులారా, ఇప్పుడు మనం ఆయన రక్తము వలన పవిత్రులమయ్యాం. ఆయన రక్తం వలన పరిశుద్ధపరచబడ్డాం. పరలోక రాజ్యం పరిశుద్ధ పట్టణం. ఆయన రక్తము చేత కడగబడిన పరిశుద్ధులకే ఆ రాజ్యం సొంతం. కనుక మాటతో మనకు క్షమాపణ ఇవ్వలేదు ప్రియులారా. నోటి మాటతో మనకు రక్షణ ఇవ్వలేదు, పరలోకం ఇయ్యలేదు. ఎన్నో బాధలు, శ్రమలు, వేదనలు పొంది మన కోసం అవమానాలు సహించి, ముఖం మీద ఉమ్మి వేసినా భరించి, కొరడా దెబ్బలు భరించి, సిలువ భారాన్ని భరించి, 3 మేకులకు గీసి కొడుతున్నా భరించి, సహించి మనందరి కోసం సిలువలో తన ప్రాణమే పెట్టాడు. రక్తమంతా పోయింది కాబట్టి ఆయన ప్రాణం కూడా పోయింది. మనిషికి రక్తమే ఆధారం. కనుక రక్తమంతా గార్చాడు, మన కోసం ప్రాణం కూడా పెట్టాడు. ఆయన రక్తమే మన పాపాలు కడిగింది. ఈరోజు ఏడ్చే పండ్లు కొరికే స్థలం నుండి యాతన, నీరులు దొరకని స్థలం, యుగ యుగములు బాధించబడే స్థలానికి మనం వెళ్లాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అవసరమే లేదు. నిత్య సంతోషం ఉన్న పరలోకం వెళ్తాం, నిత్య ఆనందానికి వెళ్తాం, ప్రభుతో యుగ యుగములు సదాకాలం ఆయనతో ఉంటాం. భయంకరమైన అగ్నిగుండాన్ని తప్పించి మనకు రక్షణనిచ్చి పరలోకం ఇచ్చిన దేవుణ్ణి కృతజ్ఞత కలిగి ఆరాధిద్దాం, గణపరుద్దాం, ప్రభువును మహిమపరుద్దాం. మీరు విలువ పెట్టి కొనబడిన వారు, ఆయన రక్తంతో కొన్నాడని ప్రకటన గ్రంథంలో రాయబడి, విలువ పెట్టి కొనబడిన వారు గనక మీ దేహంతో దేవుణ్ణి మహిమపరచండి అన్నాడు. కాబట్టి దేవుడు మనకిచ్చిన పాపక్షమాపణ, భయంకరమైన అగ్నిగుండం నరకం నుండి తప్పించి మనకు రక్షణనిచ్చినందుకు, పరలోక ఆనందం శాశ్వత రాజ్యం మనకిచ్చినందుకు దేవుని మహిమపరుద్దాం, గణపరుద్దాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయును గాక. ఆమేన్.